సార్ నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటాను. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నైట్ షిఫ్ట్స్ వల్లన. సో, నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి స్లీప్ ప్రాపర్‌గా ఉండదు. సో, ఇలాంటిది స్లీప్ అండ్ గట్ కనెక్షన్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. ఎందుకు స్లీప్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా కనెక్టెడ్ అంటే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా హైపోథాలమో పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ అంటాం. ఈ కనెక్షన్ ద్వారా. అలాగే ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. స్లీప్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, అప్పుడు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి కార్టిసాల్ సెక్రీషన్స్ అనేవి ఆల్టర్ అవుతాయి. దీనివల్ల గట్ ఇంబాలెన్స్ అవుతుంది. గట్ బ్యాక్టీరియా కాంపోజిషన్ దెబ్బతింటుంది. అందుకని వీళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్ వస్తది. దీని వెనకాల ఒక డీప్ సైన్స్ ఉంది. దీని సైన్స్ పేరే గట్ బ్రెయిన్ యాక్సిస్ కనెక్షన్. సో, నైట్ షిఫ్ట్స్‌లో ఉన్నవాళ్ళు మార్నింగ్ టైమ్ ఎలా అయినా ఫోన్స్ స్విచ్ ఆఫ్ మార్నింగ్ టైమ్ కంప్లీట్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని, డార్క్ రూమ్ చేసుకొని, అండ్ కుదిరితే ఇయర్స్ కంప్లీట్‌గా బ్లాక్ అయ్యే సమ్ పాడ్స్ గానీ, లేదా కాటన్ గానీ వాడి ప్రాపర్ స్లీప్ నిద్ర అనేది పోవడం చాలా ఇంపార్టెంట్. సో, స్లీప్ అండ్ గట్ ఆర్ కనెక్టెడ్ త్రూ గట్ బ్రెయిన్ యాక్సిస్ అండ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. అది నిజమే. కంటిన్యూయస్ నైట్ షిఫ్ట్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్ వస్తది. దట్ టూ ఆ స్క్రీన్ ఫోకస్ ఎక్కువగా అవ్వడం వల్ల, ముఖ్యంగా బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ సెక్రీషన్స్ అనేవి ఆల్టర్ అవుతాయి. దీనివల్ల గట్ ఇంబాలెన్స్ అవుతది. గట్ ఇంబాలెన్స్ వల్ల ఆటోమేటికల్లీ స్లీప్ ఇంబాలెన్స్. సో, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.